ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ కొన్ని అమూల్యమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. 2 చొప్పున దేవాదేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 2 మార్గాలు, ఒకటి 2 ఇళ్ళు, ఒకటి మళ్ళీ అలాగే 2 చెట్లు. ఇవి మాట్లాడుతూ వీటిని పోల్చి నా జీవితాన్ని పరిశీలించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అసలు ఏమిటి ఇవి అని ఆలోచించినట్లయితే 2 మార్గాల గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం అక్కడ చదివినట్లయితే ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అని ఉంటుంది అక్కడ. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలా మందికి ఇష్టం లేదండి. ఆలస్యం జరుగుతున్నా సరే, కిలోమీటర్లు ఎక్కువన్నా సరే, విశాలవంతమైన మార్గంలో ఔటర్ రింగ్ రోడ్లో మనం ప్రయాణం చేయాలని ఇష్టపడతాం. చాలామందికి ఇష్టం లేనిది ఏంటంటే ఇరుకు మార్గంలో ప్రవేశించడం. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించు. ఎందుకు అంటే నాశనమునకు పో మార్గము వెడల్పుగాను ఆ దారి విశాలమై ఉన్నది, కానీ దాని ద్వారా చాలామంది అనేకులు పోవాలని ఇష్టపడతారు. జీవమునకు పో మార్గము ఇరుకును, ఆ ద్వారము సంకుచితమై ఉన్నది, అంటే చాలా తక్కువగా ఉంది. మరి ఇరుకు మార్గం ఏంటి, విశాల మార్గం ఏంటి? ఇరుకు మార్గంలో మనదంటూ ఏముండదంటే అంతా దేవుడి చిత్తమై ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఎంత ప్రభా, ఈరో పరిశుద్ధాత్మ దేవుడిని అడిగానండి, ఎంత ఇరుకు అంటే ఎంత అంటే మా శరీరం పట్టనంతనా లేదా పక్కకు తిరిగి నడిచేంతనా అని అంటే హఠాత్తుగా నన్ను మత్తయి సువార్త 19:24లోకి తీసుకెళ్ళాడండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? సూది బెజ్జంలో ఒంటె దూరటం చాలా సులువు అని రాయబడిందండి. అంటే సూది బెజ్జమంతా ఇరుకు. అర్థమైందా అండి? అంటే మన ఆలోచనలు అంత తక్కువ అయ్యి దేవుడు ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. అదే ఇరుకు మార్గం. ఆత్మ పరిశీలన చేసుకుందామా? మన ఆలోచనలో, మన జీవిత విధానంలో, మన తలంపులలో ఎంతగా మనం విశాలంగా ఆలోచిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించు అని చెప్తున్నాడు. ఇరుకు మార్గం అంటే డిపెండెన్సీ అపాన్ గాడ్, నిత్య జీవంలోకి మార్గం. చాలామందికి ఇష్టం లేదని కూడా అక్కడ రాయబడి ఉంది. మరి వాక్యం వింటున్న నీకు, బోధిస్తున్న నాకు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నావు ఈరోజు మనకి తెలుసుకోవాల్సిన చాలా అమూల్యమైన విషయం అండి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-20 వచనాలు బైబిల్ తీసి స్పష్టంగా మనం చదువుకోండి. ఇక్కడ 2 చెట్ల గురించి రాయబడిందండి. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, అలాగే చెడ్డ చెట్టు అంటే పనికిరాని చెట్టు చెడ్డ ఫలాలని అంటే ఫలము తినడానికి ఉపయోగించుకోలేని చెట్టుగా మారుతుంది. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇది మంచి చెడ్డదా అన్నది మనం ఎమ్మటే జడ్జి చేయలేమండి. ఎందుకంటే ఫలం వచ్చేంత వరకు కూడా ఆ చెట్టు ఎలా ఉంటుందో ఎవ్వరు కూడా చెప్పలేరండి. ఫలాన్ని బట్టి ఇది పనికొచ్చే పండ లేదా పనికి రాని పండ అని ఆలోచించాలి. సో ఈరోజే ఒక వ్యక్తిని చూసేసి మీరు మంచోరండి, ఇంకొక వ్యక్తిని చూసేసి మీరు చెడ్డోరండి అని మీరు నేను పలకడానికి లేదండి. పెరిగిన తర్వాత ఫలాలను బట్టి, ఫలమిచ్చుదాన్ని బట్టి మనం మంచా చెడా అని తెలియబడుతుంది. ఆ తర్వాత చెడ్డ చెట్టు ఉందనుకోండి, అంటే పనికి మాలిన చెట్టు ఉందనుకోండి, మన పెరటిలోనే ఒక చెట్టు ఉంది, ఒక మామిడికాయ చెట్టే ఉందనుకోండి, ఆ చెట్టుకి పండు అసలు మంచిగా లేదనుకోండి, పురుగు పట్టేస్తుంది, లేకపోతే చెదలు పట్టేస్తుంది అనుకోండి, మనం ఉంచుతామా?
లేదండి నరికేస్తాము, అది ఇంకా మొద్దులతో సహా మళ్ళీ వేరై వస్తుందేమో అని ఆ ప్రాంతాన్ని కాల్చివేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది, పనికి మాలిన చెట్టుని కాల్చి అగ్నిలో కాల్చివేస్తారు అని రాయబడింది. మరి ఈరోజు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నావా? మంచి ఫలాలనిచ్చే చెట్టుగా నా జీవితం ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 34-37 వచనాల్లో ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయండి. ఆ 2 ఇళ్ళు చెప్తూనే 2 మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏంటంటే బుద్ధిమంతుడు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. రాయి మీద కట్టబడి బండ మీద ఇల్లు కట్టువాడు బుద్ధిమంతుడు అని రాయబడిందండి. రాయి కాకుండా ఇసుక మీద కట్టేవాడు మరి బుద్ధిహీనుడు అని రాయబడిందండి. చాలా సందర్భాల్లో విపరీతమైన వరదలు వచ్చేసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పూర్తిగా కొట్టుకొని పోతారు, లేకపోతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళలో మునిగిపోతాయి. చాలా సందర్భాల్లో గవర్నమెంట్ వారు కానీ అక్కడున్న ల్యాండ్స్కేపింగ్ వాళ్ళందరూ కూడా మరి అక్కడున్న జియాలజిస్టులు కానీ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతగా మొత్తుకుంటారంటే లోతట్టు ప్రాంతాల్లో మీరు ఇల్లు కట్టకండి, వరద వచ్చిందంటే ఇల్లు కొట్టుకుపోతుంది, మీకు ప్రాణానికి హాని అని చెప్తారు. వాళ్ళకి ఇంకా కూడా ఒక సలహా ఇస్తారండి, మీరందరూ కూడా రండి, మీకు వేరే చోట స్థలాలను ఇస్తాము, అక్కడ ఇల్లు కడతామంటే ససేమిరా చాలామంది ఆ లోతట్టు ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని నీళ్ళు వచ్చినప్పుడు లబో దిబోమని మొత్తుకుంటూ ఉంటారు. బంగారం పోయింది, వస్తువులు పోయాయి, మా ఇంటిలో బీరువాలు కూడా కొట్టుకుపోయాయండి, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ కూడా లేదండి, బంగారం కూడా కొట్టుకుపోయిందని అంటూ ఉంటారు కదా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, బుద్ధిమంతుడంట బండ మీద ఇల్లు కట్టుకుంటాడట. ఏ బండ? ఈ మధ్య కాలంలో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాడు, క్రీస్తే బండ. వాక్యానుసారంగా ఇల్లు కట్టుకొని వాడు వరదలు వచ్చినా సరే, గాలి వచ్చినా సరే, తుఫాను వచ్చినా సరే, వాన వచ్చినా సరే కదల్చబడడు అని రాయబడి ఉందండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావా? బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? లేదా ఇసుక మీద, అంటే లోకం మీద, లోకాశల మీద? ప్రియులారా, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. టుడేస్ ఫ్యాషన్ ఇస్ టుమారోస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఈ రోజు అన్నది రేపు కనిపించకుండా పోతుంది. ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఏమైనా తీసుకొచ్చావా? ఏమీయో తీసుకురాలేదు. ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏమీ కూడా తీసుకొని పోవు కదా. మరి నువ్వు ఇసుకలో ఇల్లు కడుతున్నావేమో, ఇసుకలో నీ జీవితాన్ని కడుతున్నావేమో. బైబిల్ చెప్తుంది, వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకొని పోతాడు. సో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ చిన్న సమయంలో మనకి నేర్పిస్తున్నాడు. ఒక్కటి ఏంటంటే, ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు? ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? నీ గురి, నీ గమ్యము నిత్య జీవం అయితే నువ్వు ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు, విశ్వాసానికే ఛాలెంజింగ్గా మన జీవితం ఉండొచ్చు. నిన్నటి రోజున వాక్యం విని చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు, అక్కడ చాలా బాగా వచ్చిందాక, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని చెప్పారు. అవును, విశాలమైన మార్గం కాకుండా ఇరుకైన మార్గం కూడా మనం వెళ్ళాలి. రెండోది, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మంచి ఫలాలనిచ్చే చెట్టులాగానే నువ్వు మారాలి. మన జీవితం అంట 2 రకాల మనుషులు ఈ లోకంలో ఉంటారండి. ఒకళ్ళు పుడతారట, పెరుగుతారట, పెద్దవుతారు, చనిపోతారు. తర్వాత మనుషులు వాళ్ళని మర్చిపోతారు. కానీ ఇంకొక కేటగిరీ ఉంటారండి, పుడతారు, పెరుగుతారు, మరణిస్తారు, కానీ మనుషులు ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటారు. మరి ఈరోజు ఏ కోవకి చెందిన వాడివి? మంచి ఫలాలనిచ్చే చెట్టు కలకాలం జ్ఞాపకం ఉంటుంది. ఫలాలు మంచిగా ఉండాలి. గలతీ పత్రికలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ ఫలాలు ప్రేమ, దయ, విశ్వాసము, విశ్వసనీయత, నిగ్రహ శక్తి, కనికరము అన్ని కలిగి నువ్వు నేను జీవించాలి. ప్రియులరా,
మరి చెడ్డ చెట్టుని అగ్నిలో కాల్చివేయబడుతుంది. పరీక్షకు గురి అయినప్పుడు నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. పరీక్షకు గురైనప్పుడు మనము వెలగల రాళ్ళు, అలాగే బంగారము, వెండిలాగా తిరిగి రిఫైన్ అయి రావాలి తప్ప మరి కర్రలాగా, కొయ్యలాగా బూడిద పాలవ్వకూడదు అని మనం నేర్చుకున్నాం కదండి. అలాగే మూడవదిగా మన ఇల్లు ఎప్పుడు కూడా క్రీస్తు అన్న బండ మీద కట్టబడాలి. క్రీస్తు బండ మీద కడితే ఏదొచ్చినా సరే మన మన జీవితం కదల్చబడదు. కడదాకా ఆ దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. అలాంటి కృప దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందామా? మన జీవితాలను సమర్పించుకుందామా? ఇదేదో ఒక చెట్టు గురించో, ఒక ఒక రోడ్డు గురించో, లేదా ఒక ఇల్లు గురించో చెప్పటం లేదండి. నిజానికి ఇదంతా మన జీవితం గురించే దేవుడు చెప్తున్నాడు. నా జీవితము విశాలంగా ఉండాలి ప్రభా, నాకు ఏ ఇరుకు వద్దు, కంఫర్ట్ జోన్లో ఉండాలి అంటే అది కుదిరే పని కాదండి. ఇరుకైన మార్గం గుండా వెళ్ళు. అది సంకుచితంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం నిత్య జీవం. మరి అలాగే మనం మంచి చెట్టుగా ఉందాము, మంచి ఫలాలనిచ్చే బిడ్డగా ఉందాం, ఎప్పుడు నవ్వుతూ పరిశుద్ధాత్మను ఇతరులకిస్తూ ఉందాము. అలాగే మూడోది, రాతి మీద కట్టబడిన ఇల్లులాగా స్ట్రాంగ్గా ఉందాం. ఏదొచ్చినా సరే విశ్వాసాన్ని కోల్పోకుండా జీవిద్దాం. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, నా జీవితంలో అన్నీ కోల్పోయానండి, కానీ నాలో దేవుడు పెట్టిన విశ్వాసాన్ని కోల్పోలేదు. నేను చెప్పాను, బ్రదర్ ఇది చాలు తిరిగి నిన్ను బ్రతికించడానికి దేవుడు అని చెప్పాను. ఈరోజు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము ప్రభ మాతో మాట్లాడి నాయన తండ్రి 3 అంశాలను మాకు ఇచ్చి తండ్రి, అవును ప్రభ, మేమంతా కూడా విశాలమైన మార్గంలో కూడా వెళ్ళాలి. ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది మాకు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభ, ఇరుకైన మార్గము జీవముతో కూడినదని, అది నీవు మాకు ఏర్పాటు చేసినదని మేము ఎరిగి ఈరోజు అలాంటి మార్గాన్ని ఎంచుకునే కృపను మాకు దయచేయమని, మా చెయ్యి పట్టి ఆ మార్గంలో నువ్వు నడిపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మంచి ఫలాలను ఇచ్చే చెట్టుగా మేము ఉండే కృపను దయచేయండి నాయన. అలాగే తండ్రి ప్రభా, ఎల్లప్పుడూ నీ మీద, నీ వాక్యం మీద, నీ పరిశుద్ధత మీద మేము మా జీవితాలను కట్టుకునే కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. 3 ways in front of you and choice is yours. God bless you all.